హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ విధంగా రౌండ్గా పల్చగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసి నూనె వేయకుండా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోయి సాఫ్ట్గా కుక్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోయి ఈ విధంగా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా వేయించుకున్న తర్వాత 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే చింతపండు రసం 1/2 కప్పు వేసుకొని బెండకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా పులుసు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి ఈ విధంగా బరకగా పొడి చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసి ఇందులో పల్లీల పొడి బాగా కలిసే విధంగా కలుపుకొని 1/2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నట్లయితే కనుక పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసినట్లయితే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.